తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందజేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇటు తెనాలి పట్టణంలో చూసుకుంటే నిన్న మధ్యాహ్నం నుండి కూడా జోరు వర్షం కురుస్తూ ఉంది. నిన్న మధ్యాహ్నం నుండి రాత్రి వరకు కూడా ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది. అట్లాగే ఉదయం నుంచి కూడా, ఈరోజు గురువారం ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం ఏకదాటిగా కురుస్తూనే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి వర్షం మొదలై ఏకదాటిగా కురుస్తూనే ఉంది. ఇటు వర్షం కారణంగా కూడా ఇటు జనజీవనం పూర్తిగా కూడా ఆటంకం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుండి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇటు స్కూళ్ళు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, ఇటు వివిధ ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు వెళ్ళే ఉద్యోగస్తులు కానివ్వండి, సాధారణ ప్రజలు సైతం కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయా కార్యాలయాలకు వాటికి తమ తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతూ కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే వారందరూ కూడా గొడుగుల సహాయంతో బయటకు వచ్చి తమ పనులు ముగించుకొని ఇంటికి వెళుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాల నేపథ్యంలో కూడా స్కూళ్ళన్నిటికీ కూడా, ఇటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నింటికీ కూడా సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటు డిఈఓ కూడా మొత్తానికి అన్ని స్కూల్స్కి కూడా ఈ ఆదేశాలు అనేది కూడా పంపించి అన్ని స్కూల్స్ని కూడా ఈరోజు సెలవు ప్రకటించినట్లుగా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొన్ని పాఠశాలలకు సంబంధించి ఉదయం 9 గంటల తర్వాత ఈ ప్రకటన వెలువడిన నేపథ్యంలో కూడా అప్పటికే చాలామంది పిల్లలు, విద్యార్థులు కూడా స్కూల్స్కి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు కూడా వర్షంలో తడుచుకుంటేనే తమ పిల్లల్ని కూడా స్కూళ్ళకి తీసుకువెళ్ళి దించి వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు 9 గంటల తర్వాత ఈ ప్రకటన వెలువడటం కొంత అసంతృప్తిని అయితే ప్రజల నుంచి కూడా వినిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ భారీ వర్షాలు మరో 2 నుంచి 3 రోజుల పాటు కొనసాగుతాయని చెప్పిన కూడా అధికారులు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఇటు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ కూడా సర్క్యులర్ జారీ చేస్తూ ఉన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, అత్యవసర అవసరం ఉంటే తప్పే బయటికి రావద్దని చెప్పిన కూడా చెప్తా ఉన్నారు. ఇటు చెట్లు, అటు భారీ హోర్డింగ్లు, శిథిలావస్థకు చేరుకున్న భవనాల వద్ద నిలబడవద్దని కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరో 2-3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తమీం అన్సారియా కూడా అధికార యంత్రాంగంతో ప్రత్యేకంగా రివ్యూ సమావేశం నిర్వహించారు. ఇటు తెనాలి నుంచి కూడా సబ్ కలెక్టర్ సంజనా సింహ ఈ రివ్యూ సమావేశానికి హాజరయ్యారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటు తెనాలి నియోజకవర్గ పరిధిలో కొల్లిపర మండలానికి సంబంధించి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇటు ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు. మరో 2 నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇటు భారీ వర్షాల కారణంగా జనజీవనానికైతే పూర్తిగా ఆటంకం ఏర్పడింది. ఇటు తెనాలి ప్రాంతంలో చిరు వ్యాపారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీదనే గొడుగుల సాయంతో కూర్చొని తమ వ్యాపారాలు చేసుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మరో 2-3 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతనే ఉందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు తెనాలి పట్టణానికి సంబంధించి ఇటు శివారు కాలనీలు మొత్తంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయింది. వివిధ పనుల నిమిత్తం రోజువారీ కూలీలు కూడా
పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో వారు ఆ పనులకు వెళ్ళినా కూడా అక్కడ భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, ఇతరత్ర కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఇటు ఉపాధి లేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఇటు శివారిక ప్రాంతాల్లో అధికారులు ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఎడతెరిపి లేకుండా 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షంతో తెనాలి ప్రాంతంతో పాటు ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా జనజీవనానికి ఆటంకం ఏర్పడిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.